చెప్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ అన్ని నగరాల్లో అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తా ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జాగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు ఒక డిసిప్లిన్. ఈ 2 కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ABCD నుంచి Z వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్గా చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే, ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా మీరు చూస్తే ఎంప్లాయీస్ ఎవరైతే ఇందులో పనిచేస్తున్నారో 10,000 మంది ఈ హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు. 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో ఈ 10,000 మందికి 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆ రోజు పెట్టిందంతా కూడా 100 కోట్లు పెట్టారేమో. 100 కోట్లు పెడితే ఈరోజు 12,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ వచ్చిందంటే ఆయన ఒక్కడు బాగుపడడం కాదు, హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క డాక్టర్కి, ప్రతి ఒక్కరికి షేర్ ఇచ్చాడంటే అది విజయ రహస్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం అందరం ఒకటే ఆలోచిస్తాం, నేను బాగుంటే చాలని. కానీ సంస్థ బాగుండాలంటే అందులో పనిచేసే వ్యక్తులకు కూడా భాగస్వామ్యం ఉండాలి. అలాంటి భాగస్వామి పెట్టాడు కాబట్టి 25 సంవత్సరాలుగా 80% ఎవరైతే ఈ హాస్పిటల్లో చేరారో ఇది నా హాస్పిటల్ అనే భావన వచ్చి ఇక్కడే హాస్పిటల్లో సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మంచి అనుభవం అని చెప్పి కూడా మిగిలిన పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా, కార్డియాక్ సైన్సెస్ కానీ, ఆంకాలజీ కానీ, న్యూరో సైన్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, అవయవ మార్పిడి, కిడ్నీ కేర్, తల్లి పిల్లల సంరక్షణ, ఒక 25 సూపర్ స్పెషాలిటీస్ పెట్టారు. ఈరోజు ఇదే కాకుండా మీరు చూస్తే లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికి డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు. మోకాలు మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం
గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు. అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ఈఎస్డబ్ల్యూఎల్, డోర్నియర్ ఇలా అనేకమైనటువంటి మెడికల్ టెక్నాలజీస్ అని తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాలెడ్జ్ అనేది డాక్టర్సే ప్రొవైడ్ చేయగలుగుతారు. అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది. ఈరోజు నేను కూడా ఒక పిలిపిచ్చాను అందరికీ. ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒకప్పుడు 95లో నేను చెప్పేవాడిని, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలని, భవిష్యత్తును మారుస్తుందని 95 నుంచి చెప్పాను. ఈరోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది. అందులో మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతి ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడున్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అతి తొందరలోనే డేటా కింగ్గా హెల్త్లో భాస్కర్ రావు తయారు కాబోతున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత ఇంకొక పక్కన మీరు చూస్తే రియల్ టైం డేటా అన్ని ఐఓటీలు వచ్చేసాయి, వేరబుల్స్ వచ్చేసాయి. ఈరోజు హాస్పిటల్లో డాక్టర్లు కూడా మీరు చూస్తే ఆపరేషన్ చేస్తూ ఉంటే ఏఐ ద్వారా మీకు మొత్తం గైడ్ చేసే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్గా చేయి, ఇక్కడే ప్రేషన్ ఉంది, ఇక్కడ చేయాలని చెప్పి మిమ్మల్ని గైడ్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. దీనివల్ల ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఈ డేటా, ఈ యొక్క గైడెన్స్ వల్ల మామూలు డాక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీ ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తున్నాడు. అలాంటి నాలెడ్జ్ వచ్చేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, డెడ్లీ కాంబినేషన్ టెక్నాలజీస్ అన్నీ కూడా సౌండ్గా వచ్చాయి. ఇంకొక పక్క నాలెడ్జ్ కూడా మెచ్యూరిటీ వచ్చింది, డేటా కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. రియల్ టైం అప్లికేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ఎక్కడున్నా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం రియల్ టైంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే భవిష్యత్తులో భారతీయులు నాకు ఏమాత్రం మనం లేదు, అద్భుతాలు సృష్టించబోతున్నారని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే దీనికి కావాల్సింది మనమందరం కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. ఒకప్పుడు హాస్పిటల్ లేని పరిస్థితి. 82 మా ఫాదర్ ఇన్ లా గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు, ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు. అదే మారుగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు 2 హాస్పిటల్, ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది,
టాటా, రెండోది అడయారులో ఒకటి. ఈరోజు మీరు చూస్తా ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి. అదే ఎన్టీ రామారావు గారి కోరిక. ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు. ఈరోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్లో